హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మ్యాంగో కస్టర్డ్ని ఎలా చేయాలో చూపిస్తాను. సమ్మర్లో మనకి మ్యాంగోస్ ఎక్కువగా వస్తుంటాయి కదా, మరలా మ్యాంగోస్ కోసం చూడాలి అంటే మరలా సమ్మర్ వరకు చూడాల్సిందే. ఇలా మ్యాంగోస్ మనకు దొరికినప్పుడే ఇలా మ్యాంగో కస్టర్డ్ని ఒకసారి చేసుకొని చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూను వెనిలా కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు పచ్చిపాలను వేసుకొని ఇందులో ఉండలేమీ లేకుండా ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ కాచి చల్లార్చిన పాలనైనా తీసుకోవచ్చు, లేదంటే ఇలా పచ్చి పాలనైనా తీసుకొని ఇలా కస్టర్డ్ మిల్క్ను ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మందపాటి ప్యాన్ను పెట్టుకొని ఇందులోకి 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి. ఇక్కడ మీరు నార్మల్ మిల్క్నైనా తీసుకోవచ్చు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే టేస్ట్ అనేది ఇంకొంచెం రిచ్గా ఉండి బాగుంటుంది. ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని పాలని ఒక పొంగు రానివ్వాలి. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్లుగా 1/2 కప్పు పంచదారను వేసుకోవాలి. మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు పెంచుకొని వేసుకోవచ్చు. ఈ పంచదార కరిగేంత వరకు ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని గరిటెతో బాగా కలుపుకుంటూ ఉండాలి. పంచదార కరిగిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని ఈ పాలలోకి యాడ్ చేసుకోవాలి. మనం కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకున్నప్పుడు ఫ్లేమ్ అనేది లోలోనే ఉండాలి. హైలో పెట్టామంటే పాలు బాగా ఉండలు కట్టేస్తాయి. అందుకని ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 5 నిమిషాల పాటు చిక్కబడేంత వరకు కలుపుకోవాలి. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ను పక్కకు దించేసి చల్లార్చుకోవాలి. అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో ఇలా గరిటెతో కలుపుకోవటం వల్ల పైన మేగడలా అట్టుకట్టకుండా ఉంటుంది. కస్టర్డ్ చల్లారేలోగా ఇలా పెద్ద సైజు మ్యాంగోని తీసుకొని నీళ్ళతోటి శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని పైన పీల్ని తీసి ఇలా మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కల్ని ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా కొన్ని ముక్కల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మరికొన్ని ముక్కల్ని ఇలా ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మ్యాంగో స్వీట్నెస్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను షుగర్ యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి. 2 to 3 టేబుల్ స్పూన్స్ పంచదార అయితే నేను వేసుకున్నాను. ఇలా వేసుకొని మూత పెట్టేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో పల్ప్ని చల్లారిపోయిన కస్టర్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత లంప్స్ లేకుండా ఈ మ్యాంగో కస్టర్డ్ మొత్తాన్ని ఇలా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వలన మనకి కస్టర్డ్లో మ్యాంగో ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో కస్టర్డ్ మొత్తాన్ని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత బయటకు తీసి అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు పైనుంచి మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మ్యాంగో ముక్కలను వేసుకోవాలి. కస్టర్డ్లో మధ్య మధ్యలో ఇలా మ్యాంగో ముక్కలు పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా మ్యాంగో కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలా చల్లగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలైతే 1కి 2 కప్పులు అడిగిమడి లాగించేస్తారు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఇలా మ్యాంగోస్ దొరికినప్పుడే ఇలాంటి మ్యాంగో డెజర్ట్స్ అనేవి మనం చేసుకుంటే వాటి రుచిని ఆస్వాదించవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఇలా మ్యాంగో కస్టర్డ్ రెసిపీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.